బీవీఎస్ స్కూల్ ఆధునీకరణ పనులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 7వ డివిజన్ లోని బీవీఎస్ స్కూల్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టాము. ఇక్కడ చదువుకున్న వారు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈ స్కూల్ ని అభివృద్ధి చేయమని ఆప్కీ చైర్మన్ కృష్ణయ్య దంపతులు కోరారు. 1,40,00,000 సిఎస్ఆర్ ఫండ్స్ తో అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నాము అని మంత్రి నారాయణ తెలిపారు. రెండో విడతలో మరో 24 తరగతి గదులు 7 కోట్లతో నిర్మిస్తాము. బీఆర్సీలో డైనింగ్ హాల్ ని ఆదివారం ప్రారంభిస్తామన్నారు. సీఎం 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారు. 1వ తేదీన వింజమూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ మరమ్మతులు ఆధునీకరణగా శంకుస్థాపన కొరకు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శంకుస్థాపనకు చేసిన సందర్భంగా సార్కి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మన మంత్రి గారు నెల్లూరు సిటీలో ఉన్న మున్సిపల్ హై స్కూల్స్ అన్నీ సుమారు 13 హై స్కూల్స్ని ఇదే విధంగా ఆధునీకరణ చేస్తూ, మొదటగా విఆర్ హై స్కూల్ని సారు సొంత నిధులతోటి ఎంతో ఆధునీకరంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా విఆర్ హై స్కూల్ అయితేమి, మన బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ అయితేమి, మోడల్ హై స్కూలు, ఇలా 13 స్కూల్స్ మొత్తము ఎంతో ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ అన్నీ ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని వసతులతోటి ఆధునీకరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నెల్లూరు సిటీని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తూ, ప్రస్తుతము ప్రతి వార్డులో చెట్లు నాటే కార్యక్రమం అయితేమి, ఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కానీ, నిన్నటి రోజున ఇదే మన 8వ వార్డులో పార్కు ఓపెన్ చేయడం జరిగింది. ఆ పార్కు గతంలో ఈ ఏరియాలో అందరికీ తెలుసు, ఆ పార్కు ప్లేసు బాలల భవనం గతంలో చాలా వరస్ట్గా పాడుపడి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ ఎంతో బాధగా ఎంతో ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు. అలాంటి ప్లేస్ని ఈరోజు ఎంతో సుందరీకరణగా పార్కుని అభివృద్ధి చేయడం జరిగింది. అదే పందాలో నెల్లూరు సిటీని ఎన్నో రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మన నారాయణ సార్ గారు, అదేవిధంగా మన రాజధాని అమరావతి కానివ్వండి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఎంతో అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన నారాయణ సార్ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని కూడా శరవేగంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇప్పటికీ ప్రస్తుతము 2 సంవత్సరాలే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కూడా కాలేదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో డెవలప్ చేసి ప్రజల ముందుకి ఎలక్షన్లో రాబోయే 2029 ఎలక్షన్లో ప్రజల ముందుకి ఓట్ల కోసం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి బీవీఎస్ బాలికోన్నత పాఠశాల నెల్లూరు నగరంలో తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి బీవీఎస్ బాలికోన్నత పాఠశాల గత మాసంలో గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిషేక మార్చిలు ఈ ఏరియాకి పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక కార్పొరేటర్ పెద్దలు కిన్నెర మాలాద్రన్న గారు ఈ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్నటువంటి అనేక పనులని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గతంలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి, కార్పొరేటర్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలకు కావాల్సినటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మంత్రి గారి దృష్టికి, కార్పొరేటర్ గారి ద్వారా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. 8వ డివిజన్లో గర్ల్స్ స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్యాచ్ వర్కులు, స్కూల్లో మిగతా పనులు ఏమైనా ఉంటే సార్ దృష్టికి తీసుకురావడం కార్పొరేటర్ గారు తీసుకువెళ్ళటం జరిగినప్పుడు సారు ఈ స్కూల్కి కావాల్సిన సంబంధిత అవసరాలన్నీ తీర్చుతామని మాట ఇచ్చిన ప్రకారం సారు స్కూల్ సందర్శించడం జరిగింది. అలాగే ఈ స్కూళ్ళు నగరపాలక సంస్థ నెల్లూరులో ఉన్న స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ రీతిగా ఉండేటట్లు సార్ నారాయణ గారు మన స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకువెళ్తున్న నారాయణ సార్ గారికి మన
నెల్లూరు నగరంలో ఎన్నో పార్కులు ఓపెనింగ్ చేశారు. పేద పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్న నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో BVSM గర్ల్స్ హై స్కూల్ ఇది 7వ డివిజన్లో ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ స్కూల్కి నేను అనేక దఫాలు రావడం జరిగింది. 14-19లో వచ్చాను, మళ్ళీ ఈసారి కూడా రావడం జరిగింది. అయితే ఈ స్కూల్ని డెవలప్ చేయమని APIC చైర్మన్ కృష్ణయ్య గారు, వారి మిస్సెస్ యాక్చువల్గా అరుణ వాళ్ళు ఈ స్కూల్లో చదివిన వాళ్ళ బ్యాచ్మేట్ అంతా ఒకరోజు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు చెప్పాను, నేను దీన్ని డెవలప్ చేస్తాం, ఒక మంచి స్కూల్గా ఏదైతే విఆర్ హై స్కూల్ డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా చేస్తామని చెప్పాను. దాని ప్రకారం దీని ఫండ్స్ యాక్చువల్గా ప్రస్తుతానికైతే 1,40,00,000 యాక్చువల్గా శాంక్షన్ చేయించాం, ఒక CSR ఫండ్. దాని మీద వర్క్ యాక్చువల్గా ఇవాళ మొదలుపెట్టారు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి 10th క్లాస్ పిల్లలకి. 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ అవుతానే వర్క్ స్టార్ట్ చేయమని హెడ్ మాస్టర్ గారి యొక్క రిక్వెస్ట్తో 10th క్లాస్ ఎగ్జామ్ అవుతానే అంటే 7, 12 సార్. 12 కొత్తగా 12 రూములు, 7 కొత్తవి సార్, 12 24 రూములు, మరొక 24 రూములు వచ్చేది కూడా డిజైన్ చేసాం. దానికి మరొక 7 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. దాన్ని కూడా సమకూర్చున్నాను. త్వరలో అది కూడా సమకూర్చి ఫేజ్డ్ మేనర్లో ఫేజ్ 1లో ఫస్ట్ రేపు జూన్ 12వ తేదీకి అంటే మళ్ళా అకాడమిక్ స్టార్ట్ అయ్యే లోపల ఈ 1,40,00,000తో స్కూలుకు కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఇన్కంప్లీట్ క్లాస్ రూమ్లు కానీ, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ కానీ, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఏదైతే అధికారులు డిజైన్ చేశారో, ఎస్టిమేట్ చేశారో దాంతో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా నెల్లూరులో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. 15 హై స్కూల్స్ని టేకప్ చేసాం. అన్ని స్కూల్స్ వర్క్ స్టార్ట్ అయింది. విఆర్ హై స్కూల్లో ఒక మోడల్గా మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు NCC 2 గ్రూపుల యొక్క సపోర్ట్తో దాన్ని చేయటం జరిగింది. అక్కడ ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా రెడీ అయింది. రేపు సండే యాక్చువల్గా దాన్ని ఇనాగరేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లలకి చక్కగా ఒక మంచి డైనింగ్ హాలు, ఫిజిక్స్ ల్యాబు, కెమిస్ట్రీ ల్యాబు, బయాలజీ ల్యాబు, అదేవిధంగా పిల్లలకి కావాల్సిన అదర్ యాక్టివిటీస్, వాళ్ళకి కావాల్సిన డ్యాన్స్ రూమ్ కావచ్చు, మ్యూజిక్ రూమ్స్ కావచ్చు, ఆర్ట్స్ రూమ్ కావచ్చు, కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ రూమ్. 5 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ PP2, 6 సంవత్సరాల లోపల ఉండే ఫస్ట్ క్లాస్. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ఆ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళా తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే విఆర్ హై స్కూల్లో నర్సరీ PP1, PP2 స్టార్ట్ చేసాం. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లని ఆ సిస్టంలో వాళ్ళ దగ్గరే, ఆ టీచర్ల దగ్గరే 2014-19లో ట్రైనింగ్ ఇచ్చినట్టు చేయాల ఉద్దేశంతో గౌరవమైన మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు కలెక్టర్తో డీటెయిల్గా డిస్కస్ చేశా. వారిని ఫస్ట్ స్టడీ చేసి, రివ్యూ చేసి, ఫిజికల్ ఇన్స్పెక్షన్ కొన్ని చేయమన్నాను. వారు చేసిన తర్వాత నేను కూడా కొన్ని అంగన్వాడీ సెంటర్లు ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి వాటిల్ని కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాటిని డెవలప్ చేసి నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు చేస్తాం. అందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, ఏదైతే ఎలక్షన్స్కి మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రేట్ల వర్క్లు ఈరోజు నెల్లూరు జరుగుతున్నాయి. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఇస్తామని చెప్పాలా, ఈరోజు వేస్తున్నాం. ఈ స్కూల్స్ అన్నీ టేకప్ చేస్తానని చెప్పాలా, ఒక విఆర్ హై స్కూలే చెప్పా, కానీ స్కూల్స్ అన్నీ టేకప్ చేసాం. ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 15 డ్రైన్స్, ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కెనాల్ కావచ్చు, తెల్లపు కెనాల్, ఇవన్నీ చెప్పలా, ఇవన్నీ టేకప్ చేసాం. ఎంట్రీ అండ్ రోడ్ చెప్పలా, ఈరోజు టేకప్ చేసాం. ఈ విధంగా చెప్పని ఎన్నో టేకప్ చేసి ఈరోజు ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరిని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా చూసుకొని, ఖజానా పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో నెల్లూరు సిటీని మీరు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు డెవలప్ చేస్తామని మాటిస్తున్నాం. 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వడానికి నెల్లూరు వస్తున్నారు. అదేవిధంగా కిట్ కోర్సెస్ కోసంగా మన నాయుడుపేటకు వస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి.